ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మార్చి 14. మోషే దేవుడు నా గాఢాంధకారమునకు సమీపింపగా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం. జ్ఞానుల నుండి, తెలివితేటలు గల వాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి. వాటి గురించి భయం అవసరం లేదు. నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు. సహనంతో కనిపెట్టు. తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లమెల్లగా బోధిస్తాడాయన. ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు. రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర. నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు. ఎందుకంటే దానిలో దేవుడున్నాడు. ఆ మేఘం అవతలి వైపంతా ప్రకాశమానమైన తేజస్సు. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మబ్బు మీపై కమ్ముతూ ఉందా? మెరుపులతో భయపెడుతూ నల్లగా, పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా, ఆకాశాన్ని చీకటి చేసే నీడగా, ఉన్న కొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ, నీ గుండెలో గుబులు పుట్టిస్తూ, నీపై చిక్కని కారు చీకటి నీడపరుస్తూ వచ్చేస్తుందా మేఘం? దేవుడొస్తున్నాడు దానిలో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? యెహోవా విజయరథమది. అగాధాల మీదుగా నీకోసం పరుగులెత్తుతోంది. ఆయన చుట్టూ కప్పుకొన్న నీలి శాలువ అది. మెరుపులు ఆయన నడికట్టులే. ఆయన తేజస్సుకు ముసుకే అది. జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని? దేవుడొస్తున్నాడు దానిలో. మేఘం నీపై కమ్ముతూ ఉందా? నిన్ను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా? చీకటి శోధన చరచర దూసుకొస్తూ ఉందా? తెలియని మసక మబ్బు తేలి వస్తూ ఉందా? అర్థం కాని అవాంతరం అలలా పడుతూ ఉందా? సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడొస్తున్నాడు దానిలో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? రోగం, నీరసం, ముసలితనం, మరణం నీ తుది ఊపిరి నాడు చెదిరిపోతాయన్ని. దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారుమబ్బు అనతి కాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది. దేవుడొస్తున్నాడు దానిలో. ఒక భక్తుడు రాఖీ పర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానుని చూస్తున్నాడు. ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకొని పైకి వచ్చింది. సూర్యుని దిశగా పైపైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్ష బిందువులు వజ్రాల్లాగా మెరిశాయి. ఆ తుఫాను రాకపోయినట్లయితే ఆ డేగ లోయల్లోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది. జీవితంలో మనకు ఎదురయ్యే బాధలే మనం దేవుని వైపుకు ఎక్కిపోవడానికి కారణాలవుతాయి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.